ఆ హీరోయిన్ ఏం చేసిందో చూద్దాం. ఓకేనా? రైట్. తేజస్వి టేకింగ్ ఆఫ్. Taking off. There are few stories which we come across every day and we don't pay much attention to. ఎవ్రీ డేలో వి కమ్ అక్రాస్ ఫ్యూ స్టోరీస్. ఫర్ ఎగ్జాంపుల్ TV9లో దిశ కేసు, లేకపోతే TV9లో ఆడు ఇది చేశాడు, ఇది చేశాడు అని మనకు కొన్ని స్టోరీస్ వస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం. వి డోంట్ పే మచ్ అటెన్షన్ టు ఇట్. అలాంటి వాటికి మనం అటెన్షన్ పే చేయం. ఎందుకంటే వింటాము, వినేసి అయ్యో పాపం అనుకుని వదిలేస్తాం. చదివి తల్లి. But a few events have the potential to inspire us, the event that we let them influence the way we conduct ourselves in the future. But there are few events that have potential to inspire. ఈ లెసన్ చదివిన తర్వాత మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో పెట్టారండి. చూడండి, మనం TV9లో లేకపోతే న్యూస్ లో చాలా మంది గురించి చదువుతూ ఉంటాం. అది ఆ అమ్మాయి ఇది సాధించింది, ఈ అబ్బాయి ఇది సాధించాడు అని. అలాంటి జస్ట్ మనం వినేసి వదిలేస్తాం. దెర్ ఇస్ నథింగ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్. బట్ దిస్ లెసన్ ఈస్ టు ఇన్స్పైర్ యూ టు ది ఎక్స్టెంట్ దట్ వి లెట్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ ద వే వి కండక్ట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ని ఎలా చక్కదిద్దుకోవాలి అన్న దాని గురించి ఇన్స్పిరేషన్ కావాలంటే ఈ లెసన్ చదవాలంటండి. చదువు తల్లి. Have you heard of any such stories? విన్నారా మీరు అలాంటి స్టోరీస్ ఏదన్నా? తేజస్వి, Yes, sir. ఒక స్టోరీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఎలాగా? Example, sir. కల్పన చావ్లా తెలుసా? Yes, sir. ఆమె నుంచి మనం ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. గాయత్రి, సార్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తల్లి. అలాంటి ఇన్స్పిరేషన్ పేరు ఏదైనా గుర్తుందా? నిక్కుజీ6 సార్. ఏదైనా? నిక్కుజీ6 సార్. ఎవరావిడి? ఆవిడ కాదు సార్, తను. అతను? ఓకే. ఏం చేశాడు అతను? తను ఒక టార్సో సార్. అయినా సరే తను చేయగలడు, స్విమ్ చేయగలడు. వెరీ గుడ్. టార్సో అంటే కాళ్ళు ఉండవు కదా ఆయనకి? కాళ్ళు చేతులు కూడా ఉండవు సార్. చేతులు ఉండవు, అయినా సరే స్విమ్ చేస్తాడు. ఓకే. చరిష్మా సార్. వన్ ఎగ్జాంపుల్. స్టీఫెన్ హాకింగ్ సార్. Stephen Hawking, very beautiful. Stephen Hawking is called the modern Einstein అంటాం ఆయన్ని. ఆస్ట్రానమీలో ఆయన చాలా చాలా గ్రేట్ సైంటిస్ట్ అండి. లెట్ us go to అభిరామ్, వన్ ఎగ్జాంపుల్. అభిరామ్ ఉన్నావా? Yes, sir. వన్ ఎగ్జాంపుల్ నన్ను. ఓకే. లక్ష్మీప్రియ, వన్ ఎగ్జాంపుల్. లక్ష్మీప్రియ కూడా స్లీపింగ్. ఓకే. తేజస్వి, కంటిన్యూ చల్లి. Do you want to share them with your classmates? ఇప్పుడు మనం చూడండి, చరిష్మా ఏమో స్టీఫెన్ హాకింగ్స్ చెప్పింది, అలాగే గాయత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, తేజస్వి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం క్లాస్ లో షేర్ చేసుకుందాం. ఓకే, కంటిన్యూ తల్లి. Did you know these facts? ఈ ఫ్యాక్ట్స్ లాంటి గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటండి? Bachindra Pal was the first Indian woman to scale the Everest. బచేంద్ర పాల్ అన్న ఆవిడ ఈస్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరండి? బచేంద్ర పాల్. ఏమి చేసిందంట ఆవిడ? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిందంట. కంటిన్యూ తల్లి. Arunima Sinha was the first woman amputee to climb the Everest. అరుణిమా సిన్హా అన్నది ఆవిడ ఫస్ట్ ఇండియన్ ఉమెన్. అలాగే యాంప్యూటీ అంటే సర్జికల్ గా కాళ్ళు తీసివేయబడ్డ ఒక ఫస్ట్ ఉమెన్ అంట మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి. ఓకే, నౌ చరిష్మా, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ ఎవరెస్ట్? Bachendri Pal sir. Bachendri Pal. Gayatri, who is the first woman amputee to climb Everest?
అరుణిమ సిన్హా సార్. అరుణిమ సిన్హా. ఓకే, సో అరుణిమ సిన్హా గురించి మనం ఈరోజు లెసన్ లో చూద్దాం. ఓకే, కంటిన్యూ తల్లి. ఫస్ట్ ఫుల్ స్టాప్ వరకు. Arunima Sinha is the resident of a small district of Ambedkar Nagar, located 200 kilometers from Lucknow. సో లక్నో అనే ఒక ఊరు ఉంది, అందరికీ తెలుసు కదా లక్నో ఎక్కడ ఉందో. రైట్. సో ఉత్తరప్రదేశ్ లో ఉన్న లక్నో నుంచి 200 కిలోమీటర్ల దూరంలో అంబేద్కర్ నగర్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉందంటండి. అందరూ వింటున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. లక్నో నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో అంబేద్కర్ నగర్ ఉంది. ఆ అంబేద్కర్ నగర్ లో ఒక రెసిడెంట్ ఎవరంటే అరుణిమ సిన్హా. సో అరుణిమ సిన్హా ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడి? చరిష్మా? లక్నో సార్. లక్నో అయినా? అంబేద్కర్ నగర్ లో సార్. అంబేద్కర్ నగర్ ఫ్రమ్ లక్నో. ఇట్ ఈస్ లొకేటెడ్ 200 కిలోమీటర్స్ ఫ్రమ్ లక్నో. వెరీ గుడ్. రైట్, చదువు తల్లి తేజస్వి. Arunima's father was an engineer in the Indian Army and her mother was a supervisor in the health department. అరుణిమాస్ ఫాదర్ అంట, ఆయన ఒక ఇంజనీర్ అంట. ఇంజనీర్ ఎక్కడ? ఇండియన్ ఆర్మీలో. ఓకే, గాయత్రి చెప్తుంది ఇండియన్ ఆర్మీలో ఇంజనీర్ ఏం చేస్తాడు పని? ఇంజనీర్ అంటే మెషిన్స్ అవి ఉంటాయి కదా సార్. అబ్సల్యూట్లీ రైట్. ఇండియన్ ఆర్మీలో మెషిన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెషిన్స్ ని మెయింటైన్ చేసే ఇంజనీర్ అంట. ఎవరు? అరుణిమాస్ ఫాదర్. పైగా వాళ్ళ మదర్ కూడా ఉంది. మదర్ ఏమో వాజ్ అ సూపర్వైజర్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. మనం చూసారండి గ్రామాల్లోని అంగన్వాడీ హెల్త్ వర్కర్స్ అంటాం చూసారా? సో అలాగా వాళ్ళ మదరు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక సూపర్వైజర్ అంట. గుడ్. చదువు తల్లి. She lost her father when she was 3 and her sister's husband then became the family's head. షీ లాస్ట్ హర్ ఫాదర్. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ ఏం వర్క్ చేశారు? ఇంజనీర్ కింద వర్క్ చేశారు ఇండియన్ ఆర్మీలో. బట్ ఆమెకి 3 years ఉన్నప్పుడే, అతి చిన్న 3 years అంటే తేజస్వి, 3 years అంటే అన్న తెలుస్తుంది నీకు అసలు? Sir. అసలు ఏమీ తెలియదు, ఊహ తెలియదు, తప్పేదో తెలియదు, కరెక్ట్ ఏదో తెలియదు, ఏం చేస్తున్నావు మనకి తెలియదు. అలాంటి ఏజ్ లో అరుణిమ సిన్హా వాళ్ళ ఫాదర్ చనిపోయారంటండి. చనిపోతే ఆమెకి ఒక సిస్టర్ ఉన్నారంట. సిస్టర్ కి అప్పటికే మ్యారేజ్ అయిపోయిందంట. సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అంటే ఈ అరుణిమ సిన్హాకి ఏమవుతారు తేజస్వి? బావగారు అవుతారు సార్. బావగారు బికేమ్ ది ఫ్యామిలీస్ హెడ్. సో బావగారు మొత్తం అందరిని చూసుకునేవారంటే, అంటే అక్క ఆబ్వియస్లీ పెద్దదై ఉండాలి. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, ఒక హస్బెండ్ కూడా ఉన్నాడు కాబట్టి బావగారు పాపం ఈ చిన్న పిల్లని చూసుకునేవారంటండి. గుడ్ తల్లి. She also has a younger brother. షీ ఆల్సో హ్యాస్ ఏ యంగర్ బ్రదర్. సో అరుణిమ సిన్హాలో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? 1 అరుణిమ సిన్హా, 2 సిస్టర్, 3 బ్రదర్, యంగర్ బ్రదర్. ఓకేనా? Yes, sir. చరిష్మా నీకులాగే ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడంట. ఏమండి? సార్. బ్రదర్ కా? నీకు సిస్టర్ కదా? సిస్టర్ సార్. వీడికుంది బ్రదర్ అంట. వీళ్ళు నీకులా కొట్టుకోరంట, ఇద్దరు కొట్టుకోరంట, ఇప్పుడు చాలా ప్రేమగా ఉంటారంట వాళ్ళిద్దరుని. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకు అర్థమైంది ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, అరుణిమ సిన్హా ఈజ్ ఫ్రమ్ లక్నో, ఫ్రమ్ అంబేద్కర్ నగర్, లొకేటెడ్ ఇన్ లక్నో. ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండ్ మదర్ సూపర్వైజర్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. లాస్ట్ ఫాదర్ 3 సంవత్సరాలు ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. చనిపోతే సిస్టర్స్ హస్బెండ్ బావగారు పెంచేవారు, ఆయన ఫ్యామిలీ హెడ్ కింద ఉండేవారు. అరుణిమ సిన్హాకి ఆల్రెడీ ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు, చిన్న బ్రదర్. రైట్. ఇప్పుడు వాళ్ళ మదర్ ఉందా లేదా చరిష్మా? ఎస్ సార్. మదర్ బతికే ఉంది. గుడ్. లెట్ us go to second paragraph. Arunima was a cyclist, played football and has also been a national volleyball player. అరుణిమ సిన్హా వాజ్ ఎ సైక్లిస్ట్. చూసారండి, మీలో ఎవరన్నా ఒక్కలన్నా ఉన్నారా సైకిల్ తొక్కేవాళ్ళు? Yes, sir. Yes, sir. ఎవరు 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 పేర్లు చెప్పాలి నాకు. Tejasvi, sir. కరిష్మా సార్. హేమంత్.
అభిరామ్ సార్. మీరందరూ సైకిల్ తొక్కుతారు కదా, మీరందరూ సరదాకి తొక్కుతారు సైకిల్. అరుణిమ సిన్హా సైక్లింగ్ ఈజ్ అ ప్రొఫెషన్ అంటండి ఆవిడకి. అర్థమైందా? మామూలుగా సైకిల్ తొక్కడం వేరు, ప్రొఫెషనల్ గా సైకిల్ తొక్కడం వేరు. అరుణిమ వాస్ సైక్లిస్ట్. మామూలు సైక్లిస్ట్ అంటే ఆవిడ లాంగ్ డిస్టెన్స్ సైకిల్ తొక్కుతుంది అనమాట. ప్లేడ్ ఫుట్బాల్ అండ్ ఆల్సో హ్యాస్ ఎ ఆల్సో బీ ఎ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. మన క్లాస్ లో ఎవరైనా నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారా? చరిష్మా, సార్. వాలీబాల్ ఆడతావా? నో సార్. వాలీబాల్ ఆడదు. తేజస్వి, వాలీబాల్ ఆడతావా? No, sir. నో. అభిరామ్, వాలీబాల్ ఆడతావా? నో సార్. కార్తీక్, వాలీబాల్ ఆడతావా? ఎస్ సార్. యా, గుడ్. సో మనందరం సరదాగా ఆడుకుంటాం. చూడండి, ఒక అమ్మాయి అయ్యుండి ఆమె సాధారణంగా అమ్మాయిలు సైకిల్ తొక్కరు. మనం ఎవరైనా రోడ్డు మీద చూస్తామా సైకిల్ తొక్కడం? ఎక్కడ స్పోర్ట్స్ లో కానీ టీవీలో కానీ చూస్తే మనం సాధారణంగా బాయ్స్ తొక్కడమే చూస్తాం. అలాగే ఫుట్బాల్ కూడా బాయ్స్ ఆడడమే చూస్తాం. అలాగే వాలీబాల్ కూడా బాయ్స్ ఆడడమే చూస్తాం. కానీ అరుణిమ సిన్హాకు ఉన్న లక్షణాలు చూసారా? షీఈ్ ఎ సైక్లిస్ట్, ప్లేడ్ ఫుట్బాల్ అండ్ ఎ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఆమెకున్న టాలెంట్లు చూడండి ఒకసారి. ఈమెను చూసి తేజస్వి, సాయంకాలం నుంచి నువ్వు మొదలెట్టాలి. 1 ఫుట్బాల్ మొదలెట్టాలి, 2 వాలీబాల్ మొదలెట్టాలి, 3 సైకిల్ తొక్కడం మొదలెట్టాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. గుడ్. తర్వాత But she never had plans to seek a profession in the arena of sports. కానీ ఈమె నెవర్ హ్యాడ్ ప్లాన్స్ టు సీక్ ఎ ప్రొఫెషన్. కొంతమంది సరదాగా ఆడతారు ఫుట్బాల్, సరదా కాస్త ప్రొఫెషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రొనాల్డో తీసుకుందాం. రొనాల్డో తీసుకుంటే వాడు సరదాగా మొదలెట్టి ప్రొఫెషనల్ కెరీర్ అయిపోయాడు. అలాగే వాలీబాల్ ప్రొఫెషన్ అయిపోతుంది, అలాగే సైక్లింగ్ కూడా ప్రొఫెషన్ అయిపోతుంది. కానీ అరుణిమ సిన్హా కంట ఎప్పుడు కూడా ప్రొఫెషన్ కింద తీసుకుందాము అని ఎప్పుడు లేదు. ఇవన్నీ కూడా మనకులాగే హాబీస్ కింద ఆడుకునే ఆటలు ఆమె. తర్వాత చదువు తల్లి. She hung up her boots for a while, and although she was in a law graduate, she was facing the brunt of unemployment. ఈ హంగ్ అప్ అర్ బూట్స్. హంగ్ అప్ అర్ బూట్స్ అంటే అర్థము కొంతకాలం పాటు విరామం ఇచ్చిందంట. దేనికి? సైక్లింగ్ కి, ఫుట్బాల్ కి, వాలీబాల్ కి, ఈ గేమ్స్ అన్నిటికి ఆమె కొంతకాలం పాటు ఫుల్ స్టాప్ పెట్టింది. ఎందువల్ల? షీ వాజ్ ఏ లా గ్రాడ్యుయేట్. ఆమె ఏం చదివిందంటండి? బ్యాచులర్ ఆఫ్ లా చదివిందంట. ఆమె లా గ్రాడ్యుయేట్ అంట. షీ వాజ్ ఫేసింగ్ ది బర్nt ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అమ్మాయి చూస్తే ఎదిగొచ్చింది, ఇంట్లో చూస్తే బావగారు మెయింటైన్ చేస్తున్నారు కదా అని చెప్పి బావగారి మీద అంత డిపెండ్ అవ్వడం మంచిదేనా తేజస్వి? అలా డిపెండ్ అవ్వచ్చా? No, sir. డిపెండ్ అవ్వకూడదు. సో బర్nt ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఫేస్ చేయడం మొదలెట్టింది. చిన్నప్పుడు అయితే తెలియదు, 3 years 5 years 10 years ఉన్నప్పుడు తెలియదు, ఫైనాన్షియల్ బర్డెన్ ఏముండదు. బావగారు నాకు చాక్లెట్ కావాలంటే బావగారు చాక్లెట్ కొనిస్తారు, బావగారు నాకు ఆడుకోవడానికి డాల్ కావాలంటే డాల్ కొనిచ్చేవారు. మరి పెద్ద అయిన తర్వాత కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ కి బావగారి మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు. రిక్వైర్మెంట్స్ అంటే ఎలాగా? ఇంకా నేను గ్రాడ్యుయేషన్ చేస్తాను, ఫీజు కట్టండి అంటే అది బాగోదు. సో ఆమె దీనికోసం ఏం చేసిందంటే బూట్లు పెట్టేసి ఒక జాబ్ వెతుక్కోవడానికి రెడీ అయింది. చదువు తల్లి. She received suggestions from her brother-in-law, who asked her to apply to the parliamentary force in the army so that she could stay close to her family as well as be in touch with sports in some capacity. సో ఇప్పుడు ఇక్కడ బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు తేజస్వి? Bhavgar, sir. బావగారు ఒక సలహా ఇచ్చారంట. ఏమనంటే పారామిలిటరీ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది ఆర్మీలో. పారామిలిటరీ ఫోర్స్ ఏం చేస్తారంటే చూడండి, జనవరి 26 లేదా ఆగస్టు 15వ తారీఖుని మనం పెరేడ్ చూస్తామా చూడమా? Yes, sir. ఎస్ సార్. బుల్లెట్ మీద 10 మంది ఎక్కి లేదా గుర్రాల మీద ఎక్కి అలాగా వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ చేస్తారు. ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ ని మనం ఏమంటామంటే పారామిలిటరీ ఫోర్స్ అంటాం. అది ఆర్మీలో ఒక సెక్షన్. అందులో జాయిన్ అయితే గనక ఏమవుతుందంటే బావగారు సలహా ఇచ్చారంట, నువ్వు ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండొచ్చు, అలాగే స్పోర్ట్స్ కూడా ఆడుకోవచ్చు కదా అని చెప్పి బావగారు ఏం చేశారంట అరుణిమ సిన్హాకి సలహా ఇచ్చారంట. అప్పుడు ఏమైంది తల్లి?
She didn't, however, make it despite several attempts. షీ డిడెంట్, ఆమె చేయలేదు. హౌఎవర్ మేక్ ఇట్ డెస్పైట్ సెవరల్ అటెంప్ట్స్, ఆమె కొన్ని అటెంప్ట్స్ చేసింది పారామిలిటరీలో జాయిన్ అవడానికి, కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడ కూడా పారామిలిటరీలో జాయిన్ అవ్వలేదు. అప్పుడు ఏమైంది తల్లి? Desperate, she applied for a job in Central Industrial Security Force in 2011. 2011లో 2011 అంటే మీ క్లాస్లో ఎవరన్నా పుట్టారమ్మా? Yes, sir. ఎవరు పుట్టారు? 2004 లో పుడితే 2011 ఉంటుంది కదా సార్. ఆబ్వియస్లీ ఉంటది కదా. సో మీరు అందరూ 2004లో పుట్టారు. అప్పటికి కరెక్ట్ గా అరుణిమా సిన్హా 2011 కంటండి. చూడండి, అప్పుడు మనకు ఊహ కూడా ఉండదు మీకు. ఆమె CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈజ్ అ వింగ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి దాంట్లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి వాళ్ళు రిక్రూట్మెంట్స్ తీసుకుంటారు. దాంట్లో ఒక జాబ్ కోసం ఆమె అప్లై చేసిందంట. ఎప్పుడు, ఏ సంవత్సరంలో చరిష్మా? 2011 సార్. 2011లో. ఓకే, తర్వాత ఏమైంది తల్లి? Though she got a call letter, they had got her birth date wrong. ఆమెకి CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి కాల్ లెటర్ వచ్చిందంట. ఏమని? అమ్మ అరుణిమా సింహ, నీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, పైగా నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావు కాబట్టి ఇమీడియట్ గా వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పి కాల్ లెటర్ పంపించారంట. కానీ వాళ్ళు ఏం చేశారంటే బర్త్ డేట్ రాంగ్ వేసారంట. బర్త్ డేట్ రాంగ్ వేస్తే జాబులు సాధారణంగా రావు, అవును కదా. సో అలాగా ఆమెకి ఏమైందంటే ఆ సర్టిఫికేట్ లో బర్త్ డేట్ తప్పేశారంట. అప్పుడు ఏమైంది? She made up her mind not to lose the job because of a technical error. ఆమెకి ఈ జాబ్ వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఏమండి. సో షీ మేడ్ అప్ హర్ మైండ్ నాట్ టు లూజ్ ద జాబ్. జాబ్ ఎక్కడ వచ్చింది ఆమెకి? CISF లో వచ్చింది 2011లో. అది వదులుకోవడం ఇష్టం లేక, ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది? ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ జరిగిందంట. ఈ టెక్నికల్ ఎర్రర్ వల్ల ఏంటి టెక్నికల్ ఎర్రర్ చరిష్మా? బర్త్ డేట్ రాంగ్ పడింది సార్. బర్త్ డేట్ రాంగ్ పడింది. సో షీ సెట్ అవుట్, చదువు తల్లి. So she set out for Delhi to get this error corrected. ఆమె ఏం చేసిందంటే ఈ టెక్నికల్ ఎర్రర్ ని రెక్టిఫై చేయడానికి ఢిల్లీ బయలుదేరింది అంటండి. సెకండ్ పారాగ్రాఫ్ అందరికి అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. ఆమె సైకిల్ తొక్కేది, సైక్లిస్ట్, ఫుట్బాల్ ఆడేది, నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఆడేది. కానీ ఎప్పుడు కూడా దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకుందామని అనుకోలేదు. ఇందువల్ల ఆమె బర్న్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తుంది. ఆమె ఏం చదివిందంటే లా గ్రాడ్యుయేట్ అండి. ఓకే, అప్పుడు వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఏం చేశారంటే ఆమెకు ఒక సలహా ఇచ్చారు పారామిలిటరీ ఫోర్స్ లో. ఆమె ట్రై చేసింది కానీ చాలా అటెంప్ట్లు ఇచ్చింది కానీ ఎప్పుడు కూడా ఆమె సెలెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఏమైందంటే CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో జాబ్ కి అప్లై చేస్తే 2011లో కాల్ లెటర్ వచ్చింది. కానీ కాల్ లెటర్ లో ఏమైందంటే బర్త్ డేట్ రాంగ్ అయితే ఆమె ఈ జాబ్ ని ఎలాగోలా వదులుకోకుండా ఆ టెక్నికల్ ఎర్రర్ కరెక్ట్ చేద్దామని ఆమె ఎక్కడికి బయలుదేరిందంట తేజస్వి? Delhi, sir. ఇప్పుడు స్టార్ట్ అవుద్దండి స్టోరీ. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. కార్తీక్ వింటున్నావా? Yes, sir. అభిరామ్ వింటున్నావా? హేమంత్? Yes, sir. Yes, sir. సుప్రజ ఉన్నావా తల్లి? ఎస్ సార్. గాయత్రి ఎస్ సార్. ఇంట్రెస్టింగ్ గా ఉందా లెసన్? ఎస్ సార్. గుడ్, కంటిన్యూ చెల్లి. Arunima boarded Padmavati Express for Delhi on April 12, 2011. సో వన్ ఫైన్ డే ఆన్ April 12, డేట్ గుర్తుపెట్టుకోండి, April 12, 2011. ఏప్రిల్లో ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నాయా మనకి క్లాస్లో? ఏప్రిల్ నెలలో ఎవరైనా పుట్టారండి? నో సార్. హేమంత్ నో సార్. పుట్టినరోజు ఎప్పుడున్నానండి? ఇది సెప్టెంబర్ సార్. సెప్టెంబర్. గాయత్రి పుట్టినరోజు ఎప్పుడు? జనవరి సార్. జనవరి. చరిష్మా పుట్టినరోజు ఎప్పుడు? జూన్ సార్. జూన్.
ఏప్రిల్ మే జూన్. చరిష్మా అన్నాడు కదా. తేజస్వి October, sir. అక్టోబర్ దగ్గరగా లేదు. సుప్రజ November, sir. నవంబర్. ఇంకెవరు మిగిలిపోయారు? లక్ష్మీప్రియ September, sir. సెప్టెంబర్. ఇంకెవరున్నారు? అవిరామ్. జూన్ సార్. అమ్మయ్యా, జూన్, ఏప్రిల్ మే జూన్. ఓకే. అభిరామ్ గడు పుట్టిన జూన్ లో పుట్టాడు అభిరాము. అభిరామ్ గడు ఏప్రిల్ మే జూన్. అభిరామ్ గడు పుట్టిన డేట్ కన్నా ఒక్క నెల ముందనమాట. ఏప్రిల్లో ఏ తారీఖు అంటమ్మా? 12వ తారీఖునంట. 12వ తారీఖు 2011లో ఆమె పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కిందంట. పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? చరిష్మా చెప్పు నాకు. సార్ లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుంది సార్. అమ్మయ్యా, వెరీ గుడ్. సో ఆమె ఈ ట్రైన్ లక్నో కవర్ చేయాలి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. సో ఆ ట్రైన్ ఎక్కిందంటండి లక్నోలో. ఏమేం తల్లి? In the train, she was harassed by some anti-social elements. ఇన్ ద ట్రైన్ ఎక్కింది. చూడండి, ఒక్కతే ఎక్కింది ఈ పాప ఒక్కతే ఎక్కేటప్పటికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఆకతాయిలు ఉంటారు చూసారా. అక్కడ మన సైడ్ అంటే ట్రైన్ లో పోలీసులు ఉండి మన సైడ్ చాలా సెక్యూరిటీ ఉంటదండి. కానీ నార్త్ సైడ్ లో ట్రైన్స్ లో అంత సెక్యూరిటీ ఉండదు. అందువల్ల చూడండి, మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం, ట్రైన్ రాబరీ జరిగింది, అక్కడ జరిగింది, రాజస్థాన్ లో జరిగింది, ఇక్కడ జరిగింది అని చెప్తారు. ఎందువల్ల అంటే ట్రైన్ లో ఆ రోజుల్లో అసలు సెక్యూరిటీ ఉండేది కాదు. సో ఆమెను ఏం చేశారంటే హెరాస్ చేసి మొదలెట్టారంట కొంతమంది ఆకతాయిలు. It is not uncommon to have criminals aboard a train in UP, and that day wasn't different. ఇట్ వాజ్ నాట్ అన్కామన్. చాలా సాధారణం అంట క్రిమినల్స్ బోర్డు ట్రైన్ లో ఉండడం. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో. బట్ దట్ డే వాజ్ డిఫరెంట్. కానీ ఆ రోజు పాపం ఆమె అనుకోని సంఘటనలు చాలా చాలా ఫేస్ చేయవలసి వచ్చిందంటండి. చూడండి, ఆమె ఏప్రిల్ 12th ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ఎక్కి ఎక్కడికి బయలుదేరింది? ఢిల్లీకి బయలుదేరింది. ఢిల్లీకి వెళ్ళి బయలుదేరే దారిలో ఆమెను హెరాస్ చేయడం మొదలెట్టారంట. ఇప్పుడు చెప్తున్నాడు, ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు హ్యావ్ క్రిమినల్స్ ఆన్ ట్రైన్ ఇన్ ఉత్తరప్రదేశ్ బట్ దట్ డే వాజ్ డిఫరెంట్. ఆ రోజు పాపం ఆమె ఫేస్ చేసిన సంఘటనలు ఏంటో చూడండి. ఇప్పుడు చూడండి చరిష్మా ఎంత ఏడిసేస్తుందో చూడండి ఈ లెసన్ చదివిన తర్వాత. చరిష్మా రెడీయా? Thugs tried to snatch her gold chain gifted by her mother. Thugs tried to snatch her gold chain. ఆమె మెడలో ఏముందంట గాయత్రి? Gold chain, sir. ఎవరిచ్చారంట గోల్డ్ చైన్? Her mother, sir. వాళ్ళ మదర్ గిఫ్ట్ ఇచ్చిన గోల్డ్ చైన్ ఫస్ట్ లాక్కోవడానికి ట్రై చేశారంట. అప్పుడు ఏం చేసింది చూద్దాం. చదువు తల్లి. She put up a brave fight, and for a while it even seemed she had the upper hand. సో ఫర్ సమ్ టైమ్ షీ పుట్ అప్ ఎ బ్రేవ్ ఫైట్. కొంచెం సేపు వాళ్ళందరినీ చితకొట్టడం మొదలెట్టిందంట. ఆడొచ్చి చైన్ లాగుతుంటే ఈ అమ్మాయి వాళ్ళతోటి చాలా ఫైట్ చేసి ఆమె కొంచెం సేపు షీ సీమ్ టు హ్యావ్ అప్పర్ హ్యాండ్. ఆమె మొత్తం వాళ్ళందరినీ కొట్టేస్తుందేమో అని చెప్పి ఈమెకి కొంచెం సేపు అడ్వాంటేజ్ వచ్చిందంట. తర్వాత ఏమైంది తల్లి? The compartment was full of people, but no one came to rescue of the girl being robbed and attacked. కంపార్ట్మెంట్ లో ఓల్డ్ మంది జనాలు ఉన్నారంటండి. కానీ ఎవ్వరు కూడా ఈ పాపకి రెస్క్యూ చేయడానికి ఎవ్వరూ రావట్లేదంట. ఈమెని రాబ్ చేసేస్తున్నారు అండ్ అటాక్ చేస్తున్నారంట. చదువు తల్లి. Since the thugs couldn't take her on one at a time, each grabbed a limb and hurled her out the moving train. ఈమెని ఒక్కొక్కరు వచ్చి ఏం చేయలేకపోతున్నారు. ఒక్కొక్కరు వచ్చి కొడుతున్నాడు, ఒక్కొక్కరు వచ్చి చైన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయి వాళ్ళని కొట్టేస్తుంది. అప్పుడు ఈచ్ గ్రాబ్డ్ ఎ లింబ్ అండ్ హాల్డ్ హర్ అవుట్ ఆఫ్ ది మూవింగ్ ట్రైన్. నలుగురు వచ్చి ఇద్దరు చేతులు పట్టుకున్నారు, ఇద్దరు కాళ్ళు పట్టుకుని. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రియల్ స్టోరీ. అర్థమవుతుందా తేజస్వి? Yes, sir. సో రియల్ స్టోరీ. అప్పుడు వీళ్ళందరినీ కొట్టేస్తుంది. ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది, దీన్ని ఎలాగైనా మనం చంపేయాలి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరేమో చేతులు పట్టుకుని, ఇద్దరేమో కాళ్ళు పట్టుకుని
మూవింగ్ ట్రైన్ లోంచి బయటకి విసిరేశారు. హాల్ అంటే త్రో అవుట్ అండి. అప్పుడు ఏమైంది తల్లి? She flew into an oncoming train and the force threw her onto the opposite track. ఆమె ఎప్పుడైతే ట్రైన్ లోంచి బయటకు విసిరారో ఎదురుగుండా ఒక ట్రైన్ వస్తుందంటండి. ఆ ట్రైన్కి తగులుకొని ఆమె ఆపోజిట్ గా ఉన్న ట్రాక్ మీద పడ్డదంటండి వెళ్ళి. చరిష్మా, కెన్ యూ ఇమాజిన్ ద పెయిన్? ఎస్ సార్. సైకిల్ మించి పడితేనే మనకి ఎంత బాధపడుతుంది హేమంత్? ఎస్ సార్. అభిరామ్ ఉన్నావా? Yes, sir. కెన్ యూ ఇమాజిన్ ద పెయిన్ అరుణిమా సిన్హా ఇస్ గోయింగ్ త్రూ? గాయత్రి, సార్. నీకు కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుందా తల్లి? ఎస్ సార్. కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి ఎవరికైనా? నాకైతే కళ్ళంటే నీళ్లు కూడా వస్తున్నాయండి. పాపం ఆమె అప్పుడే జాబ్ వచ్చింది, అప్పుడే పాపం ఏదో సర్టిఫికేట్ ఏదో కరెక్ట్ చేసుకుందామని పాపం ట్రైన్ ఎక్కింది. ఆమెని చూడండి ఎంత ఘోరమో. ఫస్ట్ ఏం చేశారంటే అండి, చైన్ లాక్కోవడానికి ట్రై చేశారు. ఈమె ఫైట్ చేసింది, కానీ ఇలా వర్కౌట్ అవ్వట్లేదని ఏం చేశారంటే చైన్ లాగేసుకొని ఈ నలుగురు కలిపి ఇద్దరేమో కాళ్ళు ఇద్దరు చేతులు పట్టుకొని ఆమె మూవింగ్ ట్రైన్ లోంచి బయటికి ఇసిరేశారంట. ఇసిరేగానే ఎదురుగుండా ట్రైన్ వస్తుంటే ఆ ట్రైన్ కి తగిలి పక్కనున్న ట్రాక్ మీద పడిందంట. ఆ పాపం ఆవిడ బాడీ వెళ్ళి తర్వాత ఏమైంది తల్లి? What happened thereafter took a matter of seconds. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయిందంట. ఏమైంది చూడు తల్లి. Before she could move her body from the track, a train went over her left leg. బాబా, బిఫోర్ షీ కుడ్ మూవ్ హర్ బాడీ, అంత స్పీడ్ లో కింద పడేటప్పటికి ఆమెకి తేరుకునే లోపలే చూడండి, ఏ ట్రైన్ వెంట్ ఓవర్ హర్ లెఫ్ట్ లెగ్ మించి ఏం వెళ్ళిపోయిందంటమ్మా? ట్రైన్ వెళ్ళిపోయిందంట అండి. గాయత్రి, సార్. ఒక్కసారి నొప్పి ఎలా ఉంటది ఒకసారి ఊహించు. ఎస్ సార్. ఎప్పుడైనా చెయ్యి కాలిందా నీకు వంట చేస్తున్నప్పుడు? ఎస్ సార్. నొప్పెట్టిందా? ఎస్ సార్. అలా కాకుండా కత్తిచ్చుకుని కస 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 అని కోసేస్తే నొప్పెడుతుందా? ఎస్ సార్. కత్తికే అంత నొప్పి ఉంటే ట్రైన్ కాలు మించి వెళ్ళిపోతే తేజస్వి ఎలా ఉంటది తల్లి? సార్ అసలు ఇమాజిన్ చేసుకోలేం సార్. అస్సలు ఇమాజిన్ చేసుకోలేం. కానీ పాపం మన స్టోరీలో హీరోయిన్ యొక్క పడ్డ బాధలు చూడండి. సో ట్రైన్ లెఫ్ట్ లెగ్ మించి వెళ్ళిపోయిందంట. ఈ పారాగ్రాఫ్ అర్థమైందండి అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. గుడ్. ఇప్పుడు ఏమైంది చదువుదాం. Much later, it was discovered that 49 trains had passed her by as she lay wrecked and bleeding on the tracks. ఆమె ట్రాక్ మీద కాలు తెగి పడిపోయి ఉంది. భయంకరంగా బ్లడ్ కారిపోతుంది. ఆమె పక్క నుంచి ఎన్ని ట్రైన్స్ వెళ్ళినాయి అంటండి? 49 ట్రైన్స్ వెళ్ళినాయి అంట. గాయత్రి వింటున్నావా? ఎస్ సార్. 1 or 2 ట్రైన్ 3 ట్రైన్ అంటే అనుకోవచ్చమ్మా, కానీ 49 ట్రైన్స్ అంటే ఎంత టైం పట్టి ఉండాలి? ఆబ్వియస్లీ 12 అవర్స్ అని వేసుకోవచ్చా నేను? ఎస్ సార్. సో 12 అవర్స్ పాటు ఆమె కాలు తెగి పక్కన పడిపోయి బ్లీడింగ్ అయిపోతుంది. అయినా సరే ఏ ట్రైన్ కూడా, ట్రైన్ లోంచి వెళ్తే సాధారణంగా ట్రైన్ డ్రైవర్ ఏం ఆపుతాడు? ఆపడు. ఆ ట్రైన్ లో ఆ స్పీడ్ లో ట్రైన్ కి బ్రేక్స్ వేసినా కూడా ట్రైన్ ఆగదు. అలాగా 49 ట్రైన్స్ వెళ్ళిపోయినాయి అంటండి. ఇప్పుడు ఏమైందో చూడు, ఇంకా ఘోరం. గాయత్రి చూడు, ఒళ్ళు ఎంత ఘోరంగా ఉంటదో ఇప్పుడు నీకు. Rodents feasted on her oozing wound. ఒక పక్క నుంచి బ్లడ్ కారిపోతుంటే ఆ పక్కన ఎలకలు, పందికొక్కులు, కుక్కలు, నక్కలు ట్రాక్స్ మీద ఉంటాయి కదా, అవి వచ్చి బ్లడ్ కారుతున్న కాలుకి నుంచి మాంసం తినడం మొదలెట్టినాయి అంట. గాయత్రి ఎలాగుందమ్మా? చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. చరిష్మా ఎలా అనిపిస్తుంది?
చాలా భయంకరంగా ఉంది సార్. మనకు చిన్న దెబ్బ తగిలి ఆ దెబ్బని వచ్చి ఇలా 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 కొరుకుతుంది అనుకో, ఎలా ఉంటది నీకు? కానీ ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె రోడెంట్స్ అంటే చూడండి, ట్రాక్ పక్కన ఉండే ఎలకలు, కుక్కలు ఎన్ని ఉంటాయి చూసారా, వాటిని రోడెంట్స్ అంటాం. అవి ద ఫీస్టెడ్ ఆన్ హర్ ఓజింగ్ వూండ్స్. ఓ పక్క నుంచి బ్లడ్ కారుతుంది, దాని మీద ఇవి కూర్చొని మాంసం తింటున్నాయంట. తర్వాత ఏమైంది తల్లి? She kept screaming in pain. షీ కెప్ట్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. ఆమె ఎంత భయంకరంగా అరుస్తుందంటే ఘోరంగా అరుస్తుందంటండి. స్క్రీమ్ అంటే మామూలు కాదు. మామూలుగా నువ్వు నేను అరిపిదాన్ని ఏమంటాం అంటే షౌట్ అంటాం. స్క్రీమ్ అంటే అన్బేరబుల్ పెయిన్. అప్పుడు ఏమైంది తల్లి? Next morning, her mangled body was sighted by some lads who came to take a dump. మనం ట్రాక్స్ పక్కన పాత వాటర్ బాటిల్స్ లేదా ప్లాస్టిక్ కవర్లు ఎత్తుకుంటూ కొంతమందిని చూస్తాం. ఎప్పుడైనా చూసావా తేజస్వి? Yes, sir. సుప్రజ చూసావా అలాగే ఎప్పుడన్నా? ఎస్ సార్. లక్ష్మీప్రియ చూసావా రైల్వే స్టేషన్స్ లో? రైల్వే స్టేషన్స్ లోని వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే చిన్న చిన్న పిల్లలు డంప్ ఎత్తుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చి ఈమెని ఈ మ్యాంగిల్డ్ బాడీ అంటే అర్థము కాలు ఒక చోట, బాడీ ఒక చోట, ఫుల్ బ్లడ్ కారిపోతున్న బాడీని చూసారంట. అప్పుడు ఏమైంది తల్లి? She was to be taken to the Bareilly District Hospital. షీ వాజ్ టేకెన్ టు ది బరేలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని, కాలు తెగిపోయిన అమ్మాయిని బరేలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనే ఒకటి ఉందంట, అక్కడికి తీసుకెళ్లారంట. అప్పుడు ఏమైంది? But the move involved so many bureaucratic hurdles before being taken to the hospital. But the move involved so many bureaucratic hurdles before being taken to the hospital. హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు, కానీ కొంతమంది లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు కదా, బ్యూరోక్రాట్ అంటే గవర్నమెంట్ అఫీషియల్ అండి. గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ఇది తీసుకెళ్లాలంటే ఆగండి నేను ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఒకటి ఇస్తానని ఒకడు, లేదు నేను ఈ పని నేనే చేశానని చెప్పి ఇంకొకడు, ఇలాగా వాళ్ళు వాదించుకుంటూ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హడ్డిల్ అంటే అడ్డంకండి. హడ్డిల్ అంటే అర్థం ఏంటండి? అబ్స్టికల్ అని అర్థం. సో వీళ్ళు ఏం చేశారంటే అబ్స్టికల్ క్రియేట్ చేశారంట హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. అందరూ కూడా బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అడ్డుకుని కొంచెం లేట్ చేశారంట. తర్వాత ఏమైంది తల్లి? In hospital, she was informed that her leg had to be amputated from below the knee immediately to prevent gangrene from setting in. సో హాస్పిటల్లో డాక్టర్స్ ఇంటిమేట్ చేశారంట. ఏమని అంటే, అరుణిమ నీ కాలు వెంచి ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది ఎక్కడికి? నీ బిలో ద నీ అంటే మోకాళ్ళకి కొంచెం కింద నుంచి ఇమీడియట్ గా తీసేయాలి, లేదా గ్యాంగ్రీన్ అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అరుణిమకి డాక్టర్స్ అన్నారంట. The hospital was out of anesthesia. ఇప్పుడు చూడు తేజస్వి, సాధారణంగా కాలు తీసేయాలంటే ఏం ఇవ్వాలి మనం? Anesthesia ఇవ్వాలి సార్. అనెస్థీషియా ఉందా హాస్పిటల్లో? లేదు సార్. హాస్పిటల్లో అనెస్థీషియా కూడా లేదంట. అంటే ఒకసారి ఊహించుకోండి, ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది, ఆ నొప్పి తట్టుకోవడమే అమ్మాయి వాళ్ళకి కావట్లేదు, పైగా ఇప్పుడు మిగిలిన కొద్ది ముక్క కోసేయాలంటే కనుక కంపల్సరీ అనెస్థీషియా ఇచ్చి చెయ్యాలి, కానీ హాస్పిటల్లో అనెస్థీషియా కూడా లేదంట. The limb was sawed off when she was fully conscious. అప్పుడు సా అంటే ఒక చిన్న రంపం తీసుకున్నారంట. ఆ రంపం తీసుకుని కాలుని కొయ్యడం మొదలెట్టారంట. కాలు కొయ్యడం మొదలెడుతుంటే ఈమె పోనీ అన్కాన్షియస్ లో ఉందా? అసలు షీ వాజ్ నా ఫుల్లీ కాన్షియస్. తేజస్వి, నీకు ఫుల్లీ కాన్షియస్ అనెస్థీషియా ఇవ్వకుండా కాలుని రంపం బ్లేడ్ తోటి ఇలా కోసేస్తుంటే ఎలా ఉంటది నీకు? సార్ అది అంత నేను నీకు పోయడం కాదు, అరుణిమా సిన్హాకి కోసారంట. అలాగా ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నారండి? చరిష్మా, సార్. బ్లేడ్ ఎట్టి నేను ఇలా కోసాను అనుకో, నొప్పెడతదా? ఎస్ సార్. బ్లేడ్ బదులు రంప ఉంటది చూసారా, వుడ్ కోస్తాం, దాంతో ఇలా కోస్తున్నాను అనుకో, ఎలా ఉంటది? చాలా
డిఫికల్ట్గా ఉంటుంది సార్. అలాంటిది పైగా ఎనస్టీషియా కూడా లేదంటండి. అంటే అరుణిమ సిన్హా, అభిరాము, కార్తిక్, హేమంత్, సుప్రజ, లక్ష్మీప్రియ మీలో క్లాస్‌లో ఎవరన్నా ఓర్చుకోగలరా ఆ పెయిన్‌ని? నో సార్. ఎవ్వరి వల్ల కాదు. కానీ ఇక్కడ ఏమైందండి? అరుణిమ సిన్హా ఓర్చుకుందంట. తర్వాత ఏమైందంట తల్లి? చదువు తల్లి. The media picked up her story and soon Arunima became a sensation. ఇమీడియట్ గా మీడియా వాళ్ళు చేసే పని నీకు నాకు అందరికీ తెలిసిందే. తేజస్వి, ఏదైనా చిన్న గొడవ అయితే ఏం చేస్తారమ్మా మీడియా వాళ్ళు వచ్చి? ఇంటర్వ్యూలు అడుగుతారు సార్. ఇంటర్వ్యూలు అడిగి దాన్ని బ్రేకింగ్ న్యూస్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అదే న్యూస్ వేస్తానే ఉంటారు. సో న్యూస్ లో ఏమైందంటే అరుణిమ సిన్హా ఒక సెన్సేషన్ అయిపోయిందంట. The then sports minister Ajay Mekhan had her moved to AIIMS so that she could receive the best treatment. సో ఆ బరేలీ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ బరేలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకెళ్లారు కదా. బరేలీ డిస్ట్రిక్ట్ లో ఏమైందంటే స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నాడంట. స్పోర్ట్స్ మినిస్టర్ పేరు ఏంటంట? అజయ్ మ్యాకన్. అజయ్ మ్యాకన్ ఏం చేశాడంటే ఆమెని ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్దామండి, కొద్దిగా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇక్కడ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, ఎనస్టీషియా లేదు, ఏం లేవు కదా అని చెప్పి ఆమె ఏం చేశాడంటే ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లాడంట. చరిష్మా, ఎయిమ్స్ ఎక్కడ ఉంది? సార్ తెలీదు సార్. ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది తల్లి. ఢిల్లీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎయిమ్స్ అంటే గాయత్రి, ఎయిమ్స్ అంటే ఫుల్ ఫామ్ చెప్పు నాకు. గాయత్రి, తేజస్వి, All India Institute for Medical Sciences sir. ఎక్కడ ఉంది తల్లిది? Delhi sir. ఢిల్లీలో ఉంది. తర్వాత ఏమైంది నాన్న? The government officials wanted to save their skin, so rumors of her possibly attempting suicide began to circulate. సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, బ్యూరోక్రాట్స్ వచ్చారని. ఇక్కడ ఈ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కదా, ఈ ఆబ్వియస్లీ ట్రైన్ లో ఎంతమంది ఇలాగా ఈమెను బయట పడేశారు అంటే అందరూ వచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ ని అంటారు కదా, సార్ మీరు ఏం చేశారు, మీరు ఏం సెక్యూరిటీ ఇచ్చారు అని అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అంటండి, ఆమె సూసైడ్ చేసుకోవడానికి దూకేసింది అని చెప్పి అఫీషియల్స్ వాళ్ళ యొక్క స్కిన్ సేవ్ చేసుకోవడానికి, వాళ్ళ జాబ్లు సేవ్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకుని దూకేసింది, ఎవడో తోయలేదని చెప్పి ఒక చిన్న రూమర్ స్ప్రెడ్ చేశారంట. తర్వాత ఏమైంది తల్లి? Some even went to absurd lengths to claim she was traveling without a ticket, but this was cleared when CCTV footage of her buying the ticket surfaced. కొంతమంది ఏమన్నారంటే ఆమెకి టికెట్ లేదండి, సో టికెట్ కలెక్టర్ చూడడానికి వచ్చినప్పుడు వాడిని తప్పించుకోవడానికి దూకేసింది అని కొంతమంది రూమర్స్ పెట్టారంట. కానీ తర్వాత ఏమైందంటే సీసీటీవీ ఫుటేజ్ చూసారంట. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లో ఆమె టికెట్ కొనుక్కుంటున్నట్టు, కౌంటర్లో టికెట్ కొనుక్కుంటున్నట్టు వీడియో దొరికిందంట వాళ్ళకి. ఓకేనా? తర్వాత తల్లి. Lying on the hospital bed when she was the weakest and most vulnerable, she felt helpless to defend herself and her family against the onslaught. సో ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఉంది. బెడ్ మీద ఏమైంది? కాల్ తీసేశారు. ఆమె పరిస్థితి ఏంటి? వీకెస్ట్ అండ్ మోస్ట్ వనరబుల్ అంటే అర్థం హెల్ప్లెస్నెస్ అండి. అక్కడ షీ ఫెల్ట్ హెల్ప్లెస్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్. ఆమె డిఫెండ్ చేసుకోలేకపోతుంది, తన ఫ్యామిలీని డిఫెండ్ చేసుకోలేకపోతుంది ఈ ఆన్స్లాట్ నుంచి. ఈ ఆన్స్లాట్ అంటే జరిగిన అన్యాయం నుంచి. అప్పుడు ఏమనుకుంది? చదువు తల్లి. She said to herself, someday I will prove without a doubt the truth of what happened to me. బెడ్ మీద ఉంటుండగా అరుణిమ సిన్హా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఒకటి అనుకుందంట. మనలో ఎవరన్నా జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. తేజస్వి, నువ్వు తీసుకునే అప్పుడు శపథం ఏమై ఉంటది? మళ్ళీ జ్వరం తెచ్చుకోకూడదు అనుకుంటాను సార్. మళ్ళీ జ్వరం తెచ్చుకోకూడదు, ఇంటికి వెళ్ళి అమ్మ చేతితోటి వంట తింటే చాలు, నాకు బతికితే చాలు అని అనుకుంటావా లేదా? ఎస్ సార్. కానీ చూడండి, నీకు అరుణిమ సిన్హాకి తేడా అది. అరుణిమ సిన్హా ఏం చేసిందంటే అసలు ఈ జ్వరం ఎందుకు వచ్చిందో నేను కనుక్కుంటాను, ఈ జ్వరం వల్ల జ్వరం నుంచి బయటపడతాను, ఈ ప్రపంచానికి ఎలాగైనా అసలు నాకు జరిగిన అన్యాయం నేను ప్రపంచానికి చెప్తాను అని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద ఆమె శపథం తీసిందంటే. తర్వాత తల్లి.
Her left leg was amputated. కాలు ఉందా పోయిందా గాయత్రి? పోయింది సార్. ఆంప్యుటేటెడ్, తీసేశారు. తర్వాత ఏమైంది? A rod was inserted in her right leg from the knee to the ankle to hold the shattered bones together. ఆమెకి కాలు నుంచి ఎప్పుడైతే ట్రైన్ వెళ్ళిపోయిందో ఆ దుమ్ము అంతా ఏమైందంటే పిప్పు అయిపోయిందంటండి. ఆ పిప్పు అయిపోయిన దుమ్ము అంతా ఒక చోట పెట్టడానికి ఏం చేశారంటే ఒక స్టీల్ ఐరన్ రాడ్ ని నీ టు యాంకిల్ పెట్టారంట. అది దేనికోసం అంటే ఇరిగిపోయిన దుమ్ములన్నీ కూడా ఒక ప్లేస్ లో ఉండేటట్టు, అంటే రాడ్ పెట్టి దానికి స్క్రూలు వేసారంట. తర్వాత She pondered on the most impossible dream she could set for herself. ఏంటి ఆ డ్రీమ్ ఏంటమ్మా? She decided to climb the Everest. హాస్పిటల్ బెడ్ మీద ఒక కాలు తీసేసిన తర్వాత కూడా ఎవడన్నా ఏమనుకుంటాడంటే గాయత్రి, చరిష్మా, సుప్రజ, అభిరామ్, హేమంత్, కార్తీక్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మయ్య నేను ఇంటికి వెళ్ళిపోతే చాలు, జ్వరం తగ్గిపోతే చాలు అనుకుంటాం. కానీ అరుణిమా సిన్హా చూడండి, నా కాలు తీసేసిన ఈ ప్రపంచానికి నేను మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేసి నేను ప్రపంచానికి ఏంటో చూపుతాను నేను అని చెప్పి ఆమె డిసైడ్ చేసుకుందంట. తేజస్వి, ఇక్కడ వరకు అర్థమైందా తల్లి? Yes, sir. అమ్మ చరిష్మా, అర్థమైంది అక్కడ వరకు? ఎస్ సార్. గాయత్రి, ఎస్ సార్. సుప్రజ, Yes, sir. లక్ష్మీ ప్రియ, అభిరామ్, Yes, sir. ఇక్కడ వరకు అర్థమైందా లెసన్? Yes, sir. కార్తీక్, ఎస్ సార్. ఓకే. హేమంత్, Yes, sir. లెసన్ ఇక్కడ వరకు అర్థమైందా తల్లి? Sir. అర్థమైందా నాన్న? Yes, sir. ఎస్ సార్. Yes, sir. Yes, sir. లెట్ us read these 2 paragraphs. ఈ 2 సెంటెన్స్ చదివి ఇక్కడతో ఆపుదాం. తేజస్వి, స్టార్ట్. But her decision was laughed off and met with doubts about her mental health. ఆమె ఎప్పుడైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతానో అందో జనాలు అందరూ ఆమె చూసి నవ్వడం మొదలెట్టారంట. నవ్వి ఏమనుకున్నారంటే ఆమె పిచ్చిదిరా, పిచ్చి దానికి ఆలోచనలు వస్తాయి ఇలాంటివి అని చెప్పి అందరూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారంట. తర్వాత ఏమైంది తల్లి? While most amputees require months or years to get acclimated to their sir acclimatized to their prosthetic limbs, Arunima started to walk in 2 days. సో ఎవరికన్నా కాలు పోయిన తర్వాత ప్రాస్థెటిక్ లింబ్ అంటే ఆర్టిఫిషియల్ లింబ్ అండి. ఆర్టిఫిషియల్ లింబ్ పెడితే అది అలవాటు పోవడానికి ఎంత టైం పడుతుందంట? నెలలు కానీ సంవత్సరాలు కానీ పడుతుందంట అండి. మామూలు ఉన్న కాలుతోటే దెబ్బ తగిలితే సరిగ్గా నడవం మనం. అలాంటిది ఆర్టిఫిషియల్ లెగ్ పెడితే దాంతో అలవాటు అక్లమటైజ్డ్ అంటే ఆ పరిస్థితులకి మనం అనుగుణంగా మారడానికి నెలలు గాని సంవత్సరాలు గాని పడుతుందంట. కానీ అరుణిమా సిన్హా ఎన్ని రోజుల్లో నడవడం మొదలెట్టిందంట తేజస్వి? 2 days, sir. 2 days లో మొదలెట్టడం పట్టిందంట. ఎందువల్ల, ఎలాగ నడిచింది ఆమె చూద్దాం. She understood the power of mind over body. ఆమె ఆ నడవగలగడానికి కారణం ఏంటంటే మైండ్ లో ఉంది తప్ప బాడీలో ఏం లేదు అని చెప్పి ఆ పవర్ ని ఆమె అర్థం చేసుకోగలిగిందంట. ఇక్కడ వరకు అర్థమైంది లెసన్? ఎస్ సార్. Yes, sir. ఇంట్రెస్టింగ్ గా ఉందా లెసన్? Yes, sir. ఎస్ సార్. Yes, sir. ఎస్ సార్. కరిష్మా, ఎస్ సార్. అర్థమైంది అక్కడ వరకుని? ఎస్ సార్. Okay, then we'll continue that remaining lesson in tomorrow's class. Okay na talli? Yes, sir. Okay Nana, that will be the end of the class. We'll meet in tomorrow's class. Have a nice day. Bye bye. థ్యాంక్ Thank యూ you, సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Bye bye. Thank you, sir.